ఇది చాలా పర్సనల్ విషయం, దీనికి చిన్న మొహమాట పడ్డారు. తర్వాత మేము కొంచెం చేతులు జోడించేసరికి కాదనలేక ఒప్పుకున్నారు. కూడా ఎప్పుడో పొరపాటున మా ఇంటికి వచ్చినప్పుడు ఏమి ఇవ్వలేకపోతున్నాం, ఎందుకంటే ఒక ఏదైనా ఫీజు లాంటిది ఇవ్వకపోతే ఇలా అయితే ఇంకా జీవితంలో మీకు మీ ఇంటికి రానన్నాడు. అలాగా ఎవరి దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా వైద్యం చేస్తే ఇది ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర కూడా, పేదవాళ్ళు సరే మల్టీ మిలియనర్స్ బాగా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా, ఎందుకంటే ఈ ఉచిత సేవ అంటే అది వాళ్ళ తల్లిగారి నుంచి సంక్రమించింది ఆస్తి, ఐశ్వర్యం, ఆశీస్సులు. అంచేత ఈ తన భావాన్ని ఈ విధంగా మాతృవందనం ఆ రూపంలో అమ్మకు వందనం అని ఈ కార్యక్రమం నిర్వహించారు ఆయన. నిజంగా మా కుటుంబ సభ్యుడు అంటే డాక్టర్ గారు అంటే మేము ఎప్పుడు ప్రత్యేకంగా ఏం ఫీల్ అవ్వం. మా కుటుంబ సభ్యుడు ఏ చిన్న బాధ కలిగినా మాకు టక్కున శ్రీనివాసరావు గారికి ఫోన్ చేస్తే వెంటనే పర్సనల్గా అవసరమైతే మారి వస్తారు. ఈ వేదిక మీద ఇక్కడ కూర్చున్న అందరికీ ప్రత్యక్ష అనుభవం అది. అలాంటి డాక్టర్ మా స్నేహితుడు కావడం, మా వైద్యుడు కావడం, మా కుటుంబ సభ్యులందరం కలిసి చేసుకుంటున్న వేడుకలా ఉంది తప్ప మరొకటి కాదు. అంచేత ఆ తల్లిగారికి నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు.